ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 28. సో యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుంచి వర్కౌట్ చేసుకుంటూ రిటర్న్ ఇంటికి వస్తున్న దారిలో ఏంటంటే ఫుల్గా ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్లో బండి ఆగింది. అలా దిక్కులు చూస్తూ ఒకవైపు ఆకాశాన్ని కూడా చూశాను అనమాట. ఎక్కడ చూసిన నక్షత్రాలు కానీ సంభవం కానీ ఏం కనబడలేదు నాకు, బికాస్ ఆఫ్ డస్ట్ అండ్ పొల్యూషన్ అనుకుంటా. ఎందుకో అలా ఇంటికి వస్తున్న దారిలో అంతా అలా నా పాత జ్ఞాపకాలు అలా గుర్తెచ్చుకున్నాను అనమాట. చిన్నప్పుడు ఇది నా 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైం అప్పుడు ప్రతిసారి మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్ ఇవ్వగానే సంచులు వేసుకొని ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం. మాది శ్రీకాకుళం దగ్గరలో ఒక పల్లెటూరు అనమాట. అక్కడికి మోస్ట్లీ సమ్మర్ టైం అప్పుడు కజిన్స్ వచ్చేవాళ్ళు. హైదరాబాద్ నుంచి కొంతమంది బావలు, తర్వాత తమ్ముళ్ళు ఫ్రమ్ వైజాగ్ అందరూ వచ్చేవాళ్ళు. పంచువల్గా ఏం చేసేవాడంటే అక్కడ రాత్రిపూట కరెంట్ ఆపేసేవాడు అనమాట. దానివల్ల మేడ మీద పడుకునేవాళ్ళం. సో అట్లా మేడ మీద పడుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇంకేం అంటే రాత్రి వెంటనే నిద్ర రాదు కదా, చాలా అసుకు పెట్టుకునేవాళ్ళం అనమాట. అలా కౌరులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సో పెద్దవాళ్ళకి నిద్ర ఇష్టపోయేది. సో వాళ్ళు కథలు ఇట్లాంటివి స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట మాకు సైలెంట్గా ఉంచడానికి. మోస్ట్లీ మా నాన్నగారు ఏంటంటే అప్పుడు ది బిగ్ బ్యాంగ్ థియరీ కోసం అట్లా మాట్లాడుతూ ఉండేవారు అనమాట. సో కాన్స్టలేషన్స్ గురించి, ద నార్త్ స్టార్ గురించి అలా చెప్తూ ఉండేవారు అనమాట. సో అప్పటి నుంచి కొంచెం ఈ స్పేస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు తెలిసి మానవులు ప్రతి ఒక్కళ్ళకి ఆకాశం చూస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది, నక్షత్రాల్లో ఏం జరుగుతుంది, వాటిని కాన్స్టెంట్ క్వశ్చన్ అనేది ఒక మైండ్లో జరుగుతూ ఉంటుంది అనుకుంటా. అట్లాగే నాకు కూడా లాస్ట్ టైం ఎప్పుడైతే మనం 3i అట్లాస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది కొంచెం మంచిగానే వ్యూస్ వచ్చాయి కంపారిటివ్లీ బిఫోర్, అంటే ముందు వీడియోస్తో పోలిస్తే. అంటే ఆ రోజు నా తొత్తరతో కొంచెం ఫాస్ట్గా మాట్లాడి కొన్ని ఆస్పెక్ట్స్ అయితే మిస్ చేశాను అనమాట. సో వాటి గురించి మాట్లాడుకుందామని. అంటే ఈ 3i అట్లాస్కి 2 బ్రదర్స్ ఉన్నారని చెప్పే కదా, అంటే అంతకన్నా ముందు ఒక 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి. వాటి కోసం ఈరోజు మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ. మన ప్లానెటరీ సిస్టంలో, మన సోలార్ సిస్టంలో ఉండేవి కొన్ని ఉంటాయి అండ్ అవుట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ కూడా కొన్ని ఉంటాయి. మన సోలార్ సిస్టంలో మోస్ట్లీ ఏముంటాయి, లైక్ స్టార్స్, ప్లానెట్స్, కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ అలాగా. అండ్ అవుటర్ స్పేస్ నుంచి వచ్చే వాటిని, అంటే మన ప్లానెటరీ సిస్టమ్ నుంచి కాకుండా బయట నుంచి వచ్చే వాటిని ISO అంటారు అనమాట. దాన్నే ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. సో మొన్న మాట్లాడుకున్నప్పుడు కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకున్నాం ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, కామెట్స్ అంటే ఏంటని. ఈరోజు ఉమా అండ్ 2i బోర్సావ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకొంచెం విడిగా కామెట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆస్ట్రాయిడ్స్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం బ్రీఫ్గా, కొంచెం కాంటెక్స్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తే వాటి గురించి మనకి కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పి. సో ఈ కామెట్స్ ఏవైతే ఉన్నాయో అదే తోకచుక్కలు, ఇవేంటి బేసిక్గా దే ఆర్ కాల్డ్ డర్టీ స్నోబాల్స్ అంటారు. యాక్చువల్లీ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండే వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటారు. అండ్ అట్లా కాకుండా కుపియర్ బెల్ట్లో ఉంటాయి, లేకపోతే వుడ్ క్లౌడ్ దగ్గర ఉండే వాటిని ఏమంటారంటే కామెట్స్ అంటారు మోస్ట్లీ. సో ఈ కామెట్స్ ఏముంటాయంటే బేసిక్గా ఈ కామెట్స్లో వాటర్ వేపర్ ఉంటుంది, H2O అనమాట. తర్వాత CO ఉంటుంది, తర్వాత మీథేన్ ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ సైనోజన్ ఉంటుంది అనమాట. సైనోజన్ అంటే బేసిక్గా హైడ్రోజన్ సైనైడ్ అనమాట. ఈ కామెట్లో కాంపోనెంట్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి న్యూక్లియస్, ద అదర్ ఈజ్ కాల్డ్ కామా అనమాట. న్యూక్లియస్ ఏంటంటే ద మెయిన్ కోర్ ఆఫ్ ద కామెట్ అనమాట. సో ఎక్కడైతే కోర్ ఎలిమెంట్స్ ఉంటాయో, అది ఆర్గానిక్ మెటీరియల్ అంతా ఉంటుందో, ఎక్కడైతే చెదారం ఉంటుందో, అదే మీథేన్ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో దాన్ని న్యూక్లియస్ అంటారు అనమాట. ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, అలాంగ్ విత్ ద మీథేన్ దేర్ ఆర్ సమ్ ఎమినో యాసిడ్స్ ఆల్సో. అంటే కొన్ని కామెట్స్లో గ్లైసిన్ అనే ఒక ఎమినో యాసిడ్ ఫైండ్ చేశారు. ఎమినో యాసిడ్స్ అంటే తెలుసు కదా, ప్రోటీన్, మన ప్రోటీన్కి యూజ్ అయ్యే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. కానీ గ్లైసిన్ యాక్చువల్లీ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ కాదు, ఇట్స్ అన్ ఎమినో యాసిడ్, దట్స్ ఇట్. ఓకే, కమింగ్ బ్యాక్ అనమాట. కామెట్స్లో ఇట్లా ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి కామా అంటారు. కామా ఏంటంటే ద గ్యాషియస్ స్టేట్. ఎప్పుడైతే ఈ కామెట్ ఏదైతే ఉందో అది సన్కి దగ్గరగా, అంటే దాని ఒరిజినల్ ఆర్బిట్ నుంచి వదిలేసి సన్కి దగ్గరగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే సబ్లిమేషన్ అనే ప్రాసెస్ అవుతుంది. సబ్లిమేషన్ అంటే ఏంటో తెలుసు కదా, చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. క్యాంఫర్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో. ఆ క్యాంఫర్ని వేడి చేయగానే అది లిక్విడ్ అవ్వకుండా డైరెక్ట్ గ్యాస్ అయిపోతుంది, అదే మన హారత్ కర్పూరం. ఆ ప్రాసెస్ సబ్లిమేషన్ అంటారు కదా. కామెట్లో ఉన్న సాలిడ్ స్టేట్లో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి లిక్విడ్ స్టేట్లో మారకుండా డైరెక్ట్గా గ్యాసెస్లా తయారయ్యి ఒక ప్రపల్షన్ వస్తుందన్నమాట. దానివల్ల కామెట్స్ వచ్చిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి ట్రావెల్ అయిపోతాయి. ఎంతవరకు ఆ థ్రస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ట్రావెల్ అయిపోయి తర్వాత ఏమవుతాయి అంటే మళ్ళీ దాని తాలూకా పవర్ పోయి అవి ఆర్బిట్లో తిరుగుతాయి అనమాట. సో అందుకే మోస్ట్లీ ఏంటంటే ఈ కామెట్స్ ఏవైతే ఉన్నాయో మన కుపియర్ బెల్ట్లో ఉన్నవి ఎలిప్టికల్ ఆర్బిట్నే ఫాలో అవుతాయి. తెలుసు కదా, సన్ సెంటర్లో ఉంటుంది, చుట్టుపక్కల ఎలిప్స్లో తిరుగుతూ ఉంటాయి, అదే కోడిగుడ్ ఆకారంలో. సో అట్లా సేమ్
మన కామెట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఎలిప్టికల్ ఆబ్జెక్ట్నే ఫాలో అవుతాయి అనమాట. ఎలిప్టికల్ ఆర్బిట్ని ఫాలో అవుతాయి. ఎలిప్టికల్ ఆర్బిట్కి ఎసెంట్రిసిటీ అని ఉంటుంది. ఈ ఎసెంట్రిసిటీ వచ్చేసి 0 నుంచి 1 లోపలే ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ కామెట్స్ ఇప్పుడు ఒకసారి పాస్ అయ్యాయి అనుకోండి ఎర్త్ని, వన్స్ అవి కూల్ ఆఫ్ అయిపోయినాక మళ్ళీ కొన్నిసార్లు అవి రిపీట్ అయ్యి మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. విచ్ హ్యాపెన్స్ విత్ ద హేలీస్ కామెట్ ఆల్సో. మన లాస్ట్ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీని గురించి. కాకపోతే ఈ కామెట్స్కి మనకు కొత్తగా కనిపిస్తున్న ఈ ఒమోమా కానీ లేకపోతే 2I బోరిసోవ్ గురించి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కన్సిడర్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్. అండ్ కొంతమంది ఏలియన్ షిప్స్ అనుకుంటున్నారు కదా, ఆ ఏలియన్ షిప్స్ అని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సో చెప్పే కదా, సబ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత అవి బ్యాక్కి వెళ్ళిపోతాయి అని చెప్పి. సో ఈ బ్యాక్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఏంటంటే ఏవైతే ఆల్రెడీ గ్యాసెస్ ఉన్నాయో ఆ గ్యాసెస్ తాలూకా ఆ గ్యాసెస్ కొంచెం అయోనైజ్ అయ్యాయి అనుకోండి, అంటే బికాస్ ఆఫ్ సన్స్ రేడియేషన్, అప్పుడు ఏమవుతుందంటే బ్లూయిష్ వేపర్లో వస్తుంది. కామెట్స్కి బేసిక్గా 2 స్టేట్స్ ఉన్నాయని చెప్పేది. ఒకటి న్యూక్లియస్ అంటాం, ఇంకొకటి కామా అని అంటాం. సో ఈ కామా ఏదైతే ఉందో ఈ కామాకి 2 టైప్స్ ఆఫ్ టైల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఒకటి ఏంటంటే అది అయోనైజేషన్ అయినప్పుడు ఆ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో సబ్లిమేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన గ్యాసెస్కి సన్ రేడియేషన్ తగిలి అవి అయోనైజ్ అవుతాయి అన్నమాట. అయోనైజ్ అయినప్పుడు అవి ఏమవుతాయి, ఒక బ్లూయిష్ టింట్ ఇచ్చి ఒక వేపర్లో వస్తుంది అనమాట టైలు. సో అదొక రకం. ఇంకొకటి వచ్చేసి ఓన్లీ డట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అది సన్స్ రేడియేషన్ వల్ల ప్రెజర్ ఉంటుంది. సో సన్ ప్రెజర్ వల్ల, ఆ ప్రెజర్ వల్ల ఒక వైట్ కానీ లేకపోతే వైట్ అని కాదు, ఒక ఎల్లోయిష్ షేడ్లోకి వెళ్తాయి అనమాట. ఇట్లా 2 రకాలైన టైల్స్ ఫార్మ్ అవుతాయి జనరల్గా. సో నౌ కమింగ్ టు అవర్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు నాకు తెలిసిన మీ ఇన్ఫర్మేషన్ డంప్ కొంచెం ఇచ్చాను కదా, ఇదంతా అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మన ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒమోమా. ఇది బేసిక్గా ఏంటంటే పాన్స్టార్ ల్యాబొరేటరీ అనే ఒక ల్యాబ్ ఉంది, అందులో ఒక టెలిస్కోప్ ద్వారా దే ఫౌండ్ ఇట్ అవుట్ అనమాట. సో ఈ పాన్స్టార్ ఎక్కడ ఉందంటే హవాయిలో ఉంది. సో అందుకే ఈ పేరు ఒమోమా. పలకడం కూడా కొంచెం విచిత్రంగా ఉంది, బేర్ విత్ మీ. సో దీన్ని 1I ఒమోమా అని కూడా అంటారు అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ కాబట్టి. దీన్ని ఒమోమా అంటే ఫస్ట్ స్కౌట్ అని అర్థం అనమాట. సో ఫస్ట్ టైం మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఫస్ట్ స్కౌట్ అని అంటున్నారు అనమాట. సో దీంట్లో విచిత్రం ఏంటంటే ఇది ఫస్ట్ ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని ఎందుకు అనుకున్నారంటే, ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ అని చెప్పడానికి మన దగ్గర ఒక 2 రకాలైన సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద పాత్ అనమాట. సో హైపర్బోలిక్ పాత్. సో ఎంతసేపు చెప్పుకున్నప్పుడు ఎట్లా మనం సన్ పాత్ వచ్చేసి ఎలిప్టికల్, సన్ చుట్టూరు మన ప్లానెటరీ ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇక్కడ ఉంది, ఇలా చుట్టూరు తిరుగుతాయి కోడిగుడ్డ ఆకారంలో, అవును కదా. బట్ ఇవి ఎలా ఉంటాయి అంటే ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ దీని పాత్ హైపర్బోలిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి, సమ్వేర్ ఫ్రమ్ అదర్ ప్లానెటరీ సిస్టమ్ వచ్చి సన్ దగ్గరగా వచ్చి అంటే సబ్లిమేషన్ ప్రాసెస్ అయినా అవ్వకపోయినా అవి డిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎటో స్పేస్ వైపు వెళ్ళిపోతాయి. సో ఇది వన్స్ ఇన్ ఏ టైం వస్తాయి అనమాట. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఆస్కారాలు లేవు. దీన్ని ఇది హైపర్బాలిక్ పాత్ని తీసుకుంటాయి అనమాట. హైపర్బాలిక్ పాత్ ఉన్నప్పుడు జనరల్గా ఎసెంట్రిసిటీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. యాక్చువల్లీ ఎసెంట్రిసిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎలిప్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానిలో ఏదో ఒక ఫోకస్ పాయింట్ తీసుకోండి, దాన్ని ఎస్ అనుకోండి, అండ్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి విత్ ఇన్ ద ఎలిప్స్, దాన్ని ఎఫ్ అనుకోండి. ఈ S2F డిస్టెన్స్ ఏదైతే ఉందో పక్కనే ఒక స్ట్రైట్గా ఒక డైరెక్ట్రిక్స్ తీసుకోండి, ఒక లైన్ స్ట్రైట్ లైన్. ఈ S2F డిస్టెన్స్ ఏదైతే ఉందో అది F2 ఆ పాయింట్ ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ ఏదైతే ఉందో ఆ 2 ఈక్వల్గా ఉంటాయన్నమాట. దీన్నే ఎసెంట్రిసిటీ అంటారు. సర్కిల్కి జనరల్గా అది 0 ఉంటుంది, ఎలిప్స్కి గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 1 ఉంటుంది. బట్ హైపర్బోలాకి బేసిక్గా ఏంటంటే గ్రేటర్ దెన్ 1 ఉంటుంది అనమాట. ఇదంతా బేసిక్గా ఎక్కడ నుంచి నేర్చుకున్నారా అంటే గుర్తుండుంటే మన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నాం అనమాట. మనకు 4-5 చాప్టర్లు ఉన్నాయి కదా, సర్కిల్స్, తర్వాత హైపర్బోలా, పారాబోలా, ఇలా చాప్టర్స్ ఉంటాయి, ఎసెంట్రిసిటీ ఫార్ములా ఉన్నాయి, అందులో నుంచి నేర్చుకున్నాం. జ్ఞానం పక్కన పెట్టేద్దాం. కమింగ్ బ్యాక్ టు ద ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్ ఒమోమా. సో దీనికి ఏంటంటే ఇది బేసిక్గా సన్ దగ్గరికి వచ్చింది, కానీ ఏమైంది, సన్ దగ్గరికి వచ్చిన తర్వాత డిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది కదా. సో అప్పుడు బేసిక్గా థ్రస్ట్ అయిందనమాట. సో థ్రస్ట్ అంటే తెలుసు కదా, సబ్లిమేషన్ ప్రాసెస్ ఉన్నప్పుడు గ్యాస్ రిలీజ్ అవ్వాలి, గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు అది థ్రస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాయని చెప్పి. కాకపోతే అక్కడ తేడా ఏంట్రా అంటే, సో మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఈ బ్లూ స్టైల్ కానీ ఎల్లో స్టైల్ కానీ కనిపించాలి.
అలా ఏం కనిపించలేదు. కనిపించకుండానే థ్రస్ట్ వచ్చింది. సో అప్పుడు సైంటిస్టులు కొంతమంది యాక్చువల్లీ మొన్న మాట్లాడుకున్న లోయబ్ అని ఒక సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం డౌట్లు ఉన్నాయి, ఇది ఏలియన్ స్పేస్ షిప్ లాంటిదో లేకపోతే సంథింగ్ అని. సో ఆయన తాలూకా క్వశ్చన్ ఏంటంటే హౌ కెన్ వి, అంటే మనం ఎలా ఇన్ఫర్ చేస్తాం ఇది, ఎందుకంటే బికాస్ అక్కడ నుంచి మనకి కామెట్ అయితే ఖచ్చితంగా ఇలా కనిపించాలి, ఇలా అంటే ఇట్లా టైల్ కనిపించాలి అండ్ అవుట్ గ్యాసింగ్ కనిపించాలి, అవుట్ గ్యాసింగ్ కనిపించట్లేదు. సో ఆయన క్వశ్చన్ ఏంటంటే ఇదని. కానీ దానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నైట్రోజన్ N2 ఉంది కదా, అది హైడ్రోజన్. సో ఈ N2 అండ్ హైడ్రోజన్ N2 అండ్ H2 ఎప్పుడైతే సబ్లిమేషన్ అయ్యాయో వాటి రిలీజ్ చేసే ఈ వేపర్ ఏదైతే ఉంటుందో, సో ట్రెడిషనల్గా ఉండే వాటిలో ఏంటంటే వాటర్ వేపర్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఈ సైనోజన్ ఇట్లా మీథేన్ ఇట్లా రకరకాలు ఉంటాయి కాబట్టి ఆ రకమైన కలరిష్ కనిపిస్తుంది. కానీ వీటికి ఏవైతే ఉన్నాయో N2 అండ్ హైడ్రోజన్ ఉన్నాయి కాబట్టి వీటికి వచ్చే వేపర్ కలర్లెస్గా ఉండొచ్చు. సో థ్రస్ట్ అయితే దాని నుంచి వచ్చింది, కాకపోతే బికాజ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ మనకి అది కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది నిజం అబద్ధం మనకి కాలం నిర్ణయిస్తుంది. ఈ ISOని ఎప్పుడు కనిపెట్టారంటే ఒకసారి దాన్ని హైపర్బాలిక్ పాత్వే కంప్లీట్ చేసుకొని సన్ నుంచి బయటకు వచ్చినప్పుడే దాన్ని యాక్చువల్గా కనిపెట్టారు. కాబట్టి ఎనఫ్ రీసెర్చ్ చేయడానికి టైం సరిపోలేదు వాళ్ళకి. కమింగ్ టు ద సెకండ్ వన్ విచ్ ఈస్ కాల్డ్ 2I బోరిసోవ్. ఫస్ట్ ఏదైతే ఉందో అది అక్టోబర్ 2017లో వచ్చింది. ఈ సెకండ్ బోరిసోవ్ ఏదైతే ఉందో ఇది ఆగస్ట్లో వచ్చిందనమాట, 2019, 2 years గ్యాప్లో. సో దీనికి ఏంటంటే సంగతి, ఇది ముందు లాగా కాదనమాట. దీనికి యాక్చువల్గా అవుట్ గ్యాసింగ్ అయింది, వెంటింగ్ ఉంది, టిపికల్గా అలాగే చూపించింది. ఫస్ట్ ఏమనుకున్నారంటే ఇది కూడా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుందేమో అనుకున్నారు, కానీ అలా కాదు, రెగ్యులర్ దానిలాగే బిహేవ్ చేసింది. సో మరి రెగ్యులర్గా బిహేవ్ చేస్తే ఇది మామూలు కామెట్ ఎందుకు కాదు అని మన క్వశ్చన్ రావచ్చు కదా. సో మామూలు కామెట్ ఎందుకు కాదు అంటే చెప్పే కదా ఇందాకలే, హైపర్బోలా, ఎలిప్టికల్గా కాకుండా హైపర్బోలాలో వచ్చింది. అండ్ దెన్ ఎస్కేప్ వెలాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. జనరల్గా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్కేప్ వెలాసిటీ లో ఉన్నప్పుడు సన్ ఆర్బిటాల్లో తిరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్కేప్ వెలాసిటీ చాలా హై ఉందనుకో జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కానీ ఆర్బిట్ నుంచి ఎస్కేప్ అయిపోద్ది అనమాట యాక్చువల్గా. సో దాని ఎస్కేప్ వెలాసిటీ చాలా ఎక్కువ ఉంది. ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 175,000 km/h సంథింగ్ అట్లా ఉందన్నమాట, విచ్ ఈస్ వెరీ ఫాస్ట్ అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే అది అలా అనుకున్నారు. సో బోరిసోవ్ అనేది, సో బోరిసోవ్ అనేది బేసిక్గా ఏంటంటే ఒక అమాచర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా బోరిసోవ్, ఆయన కనిపెట్టింది కాబట్టి దానికి బోరిసోవ్ అని పేరు ఇచ్చారు. ఇలాంటి ISOలు ఎక్కువ అవుతుండడం వల్ల ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే వేరా రూబిన్ అని ఒక ల్యాబొరేటరీ చేస్తున్నారు, వేర్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఎ న్యూ టెలిస్కోప్. సో ఇదేం చేస్తుందంటే మొత్తం స్కైని స్కాన్ చేసి బేసిక్గా ఈ ISOస్ ఏవైతే ఉన్నాయో దాన్ని హంటింగ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆస్ట్రాయిడ్ ఎమర్జెన్సీ ఏజెన్సీస్ లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట, దాని క్యాంపెయిన్ రన్ చేయడానికి. సో మనం కొంచెం అప్రమత్తంగా ఉంటాం. అండ్ వాస్ట్ యూనివర్స్లో బోర్డ్ అంత రీసెర్చ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో ఈ సెకండ్ కామెట్ ఈవెన్ దో దిస్ కామెట్ ఈ కామెట్స్లో ఉన్నా సరే కొంచెం స్ట్రేంజ్గా బిహేవ్ చేసాయి కదా. సో అట్లా బిహేవ్ చేయడానికి వాటిలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇట్లాంటివి తెలుసుకోవడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుందని చెప్పి. సో ఈ వేరా రూబిన్ ల్యాబొరేటరీ ఏంటంటే కాన్స్టెంట్గా దానిలో పని ఉంటుంది. సో ఈ వేరా రూబిన్ ల్యాబొరేటరీ యాక్చువల్గా ఏంటంటే చిన్న ఫన్ ఫ్యాక్ట్, ఈ వేరా రూబిన్ ల్యాబొరేటరీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ వేరా రూబిన్ హూ డిస్కవర్డ్ డార్క్ మ్యాటర్ అనమాట. డార్క్ మ్యాటర్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, నెక్స్ట్ ఒక వీడియో చేసుకుందాం, దానికోసం మాట్లాడుకుందాం. ఎంతవరకు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ఇంకా చేద్దాం. అండ్ ఇలాగే మన డైలీ వ్లాగ్ వీడియోస్ కూడా చేద్దాం. కాకపోతే మీకు బోర్ కొట్టినప్పుడల్లా మర్చిపోకటి ఇట్లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే మరి ఉంటాను, ఈరోజుకి సెలవు, బాయ్ బాయ్.